ఒరే చైతన్య, ఇదిగో ఆర్పీజీ వాళ్ళు మార్కెటింగ్ మేనేజర్ కావాలని యాడ్ ఇచ్చారు, నువ్వు అప్లై చేయి. ఈ ఉద్యోగం గురించి నాకెందుకు చెప్తున్నావు డాడీ? ఉద్యోగం చేయకుండా ఏం చేస్తావు? గేదెలు కాస్తావా? అయినా సర్వేలు రీసెర్చ్లు అంటే ఎన్నాళ్ళు ఇలా కాలం గడుపుతావు? అదేం కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా? మీ అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడు అని నలుగురు అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదురా. అనాథల గురించి అభాగ్యుల గురించి సర్వే చేస్తున్నాడని చెప్పండి. ఆ సర్వేలేవో ఇక్కడ చేస్తే నెలకింత జీతం వచ్చి వస్తుంది కదరా. అనాథలు అభాగ్యుల గురించి సర్వే చేస్తే ఏమొస్తుంది? ఆయాసం తప్ప. ఒరే నాన్న, నీకు ఉద్యోగం సద్యోగం లేదనే కదరా శాంతిని ప్రేమించట్లేదని మాకు అబద్ధం చెప్పావు. అయినా దానికి దేనికి సంబంధం ఏముంది? దాన్ని ఎవరు ప్రేమిస్తారు? నేను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఎవరిని? మన ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయిన శాంతిని. ఆ అమ్మాయినా? ఎందుకని ఇదే టైప్ లవ్? లవ్ లో కూడా టైప్లు షార్ట్ హ్యాండ్ లో ఉంటాయా? మరి అదే అటగారం అంటే లవ్ లో చాలా రకాలు ఉంటాయమ్మా. నిజమా? సపోజ్ రాఘవేంద్ర మార్క్ లవ్. రాఘవేంద్ర రావా? అదే బాబాయ్, గడ్డం వేసుకుని 101 సినిమాలు చేశారే ఆయన, ఆ టైప్ లవ్. అంటే చెప్తానండు. రోజు 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 రోజే పువ్వా 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 అంటూ ఆ పిల్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఓ పువ్వ పండు తీసుకుని గురు చూసి అమ్మాయి బొడ్డు మీద కొట్టు, అంతే. ఆ పిల్లకి చివ్వమంటుంది, నీ మీద లవ్ పడుతుంది. అప్పుడు లవ్ అనుకోదు, కొవ్వు అనుకుంటది. అదేంటి? ఏ సినిమాలోనూ హీరోని అలా ఫీల్ అవ్వలేదే, పండుతో కొట్టగా లవ్ లో పడిపోద్ది. అది వర్కౌట్ కాదు గానీ వేరే చెప్పు. ఓకే, నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ మార్క్ లవ్. అంటే ఆ అమ్మాయిని చెయ్యి పట్టుకుని ఇలా లాగి మరో చేత్తో ఆమె జుట్టు పట్టుకుని ఆమె మొహాన్ని నీ మొహాన్ని దగ్గరగా తీసుకో. ఆమె నీ కళ్ళలోకి సూటుగా చూస్తుంది, నువ్వు కూడా ఆమె కళ్ళలోకి సూటుగా చూడు. అప్పుడు నాచుల అభిషేక్ బచ్చన్ లాగా ఐ లవ్ యూ అని చెప్పి అప్పుడు ఆమె నీ షర్ట్ బటన్స్ పట్టుకుని ఐ లవ్ యూ సిద్ధు అని చెప్పి నీ షర్ట్ బటన్ లెక్క పెట్టేస్తుంది. షర్ట్ బటన్స్ లెక్క పెట్టడం కాదురా, ఆ అమ్మాయి చేయి పట్టుకుని లాగినందుకు నా మీద రేప్ కేసు పెట్టి ఊసలు లెక్క పెట్టేస్తుంది. అంత టెన్షన్ పడతావు ఎందుకురా? నీలాంటి వాళ్ళకి ఓ సింపుల్ లవ్ ట్రాక్ ఉంది, అదే తేజ లవ్ ట్రాక్. అదేంటి? వెరీ సింపుల్. శ్రీకాకుళం వైపుది మంచి ఫోక్ సాంగ్ నేర్చుకో. అమీర్పేటలో కాలు పట్టి తీసుకొని అమ్మాయి దగ్గరికి వెళ్ళు. గాజువాక పిల్ల మేము గాజులో గాదా అని చెప్పి సాంగ్ వేసుకో. అప్పుడు నేను అమ్మాయి అలా చూస్తుంది, నువ్వు కూడా అమ్మాయిని అలా చూడు. ఏంటి అన్నట్టు సైక్ చేస్తుంది. నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి కుడి చేత అమ్మాయి కాలు పట్టుకుని ఎడం చేత పట్టి కట్టే. అప్పుడు అమ్మాయి సిగ్గుపడి వెలుగులు తిరిగిపోతూ నీలో ఓకే చెప్పేస్తుంది. అప్పుడు మీరిద్దరు ఎంచగ్గా నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను అని పాటలు పాడుకుంటూ బైక్ మీద హ్యాపీగా హైదరాబాద్ అంతా తెగ తిరిగేయచ్చు. అప్పుడు వాళ్ళ నాన్న మా ప్రేమను ఒప్పుకోడు. నా వల్ల కాదురా బాబు, సినిమా స్టోరీలు చెప్పకు, జరిగేది ఏమైనా ఉంటే చెప్పు. ఓకే ఓకే ఓకే, ఆఖరి చెప్తున్నాను. సింపుల్ బట్ పవర్ఫుల్, అదే కృష్ణవంశీ మార్క్ లవ్. అంటే వెరీ సింపుల్. అమ్మాయి దగ్గరికి వెళ్ళి చటుక్కని పట్టుకుని లడుక్కుని పెదవ కొరకయ్యాలి. అప్పుడు అమ్మాయి పెదాలంట రక్తం కారుతుంది. అప్పుడు నువ్వు నువ్వుల పాట అందుకోవాలి. నువ్వుల పాట? అదేమన్నా నువ్వుల నూనెకి అడ్వర్టైజ్మెంటా? కాదా, అదే నువ్వు నువ్వు నువ్వే నువ్వు అని పాట అందుకోవాలి, అంతే. అమ్మాయి టపీమని నీ లవ్లో పడిపోద్ది. ఏమైంది? లేదు, ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది, చూసొస్తానండి. మనకెందుకురా? మనకెందుకంటావేంటి? అవును, మనకెందుకు? మనకి ఇంకా పనులు లేవనుకున్నావా ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి? రోడ్డు మీద ఎవరికి యాక్సిడెంట్ జరిగినా వదిలేసి వెళ్ళిపోవడమేనా? ఏమన్నా అయితే చూడ్డానికి అక్కడ చాలా మంది ఉన్నారుగా. నువ్వేం పెద్ద సోషల్ వర్కర్వా ఉద్ధరించడానికి? పద్దన ఆఫీస్కి టైం అవుతుంది. ఆటో ఆగాకు, రే ఆఫీస్ వెళ్ళు. నా మాట వింటురా. పద్ద ఏంటది? చైతు ఇంతకీ నీది ఏ స్కూలు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. స్కూల్ అంటే ఆ స్కూల్ కాదా, రాఘవేంద్ర స్కూలా, తేజ స్కూలా, కృష్ణవంశీ స్కూలా, రామ్ గోపాల్ వర్మ స్కూలా? ఏం వాళ్ళ డైరెక్షన్ మానే స్కూల్ పెట్టుకున్నారా? అయినా స్కూల్ బిజినెస్ చాలా బాగుందిలే. ఏంట్రా వెతుకుతున్నావు? నీ బ్రెయిన్ అరికాళ్ళు కూడా లేదురా, ఇక్కడెక్కడో పడుంటదేమోనని డౌట్ వచ్చి ఎదుగుతున్నాను. రే నీ జోకులు ఆపరా, శాంతి వచ్చేటే. రేయ్ పండా పట్టియా? ఏంటి? అదేరా రాఘవేంద్ర మార్క తేజ మార్క. సర్లేరా, ఇంతకీ అమ్మాయిలా ఉంది? బంగారాలా ఉంది. తన బ్యాక్గ్రౌండ్ కొనుక్కో, తేడా వచ్చిందంటే ఎత్తురైపోద్ది. శాంతికి చైతన్య అనే ఫ్రెండ్ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పెరిగారు. షార్ట్ కట్ లో చెప్పాలంటే ఒకే కంచంలో తిన్నారు, ఒకే మంచంలో కాదు వేరు మంచాల్లో పడుకున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసావు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ ఏనా ఇంకేమైనా ఉందా కనుక్కోపోయావా? అమ్మాయిని అడిగితే చెప్పించకూడదు. పోనీ అబ్బాయిని? ఇది కరెక్ట్. ఎస్ ఎస్, మీరు నన్ను అప్రోచ్ అవడమే చాలా కరెక్ట్. ఇదే విషయం మీరు శాంతి దగ్గరికి వెళ్ళి చెప్పుంటే చెప్పించుకోండి. యువర్ వెరీ కరెక్ట్. ఇంతకీ సార్ ఎవరు? రాజేష్. వీడికి ఫ్రెండ్ గైడ్ నోట్బుక్ అని నేనే. భక్త ప్రహ్లాద్ సినిమా నుంచి భద్ర సినిమా వరకు, కన్నాంబ నుంచి కత్రినా కైఫ్ వరకు, చిత్తూరు నాగయ్య నుంచి
చిరంజీవి వరకు ఎవరి గురించి ఎప్పుడు ఎవడిగినా అన్నీ రెడీ. షార్ట్ కట్ లో చెప్పాలంటే సినిమా పిచ్చోడు. ఓకే ఓకే, మీ గురించి అంతా చెప్పేశారు. శాంతి గురించి మీకు తెలుసా? శాంతి ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడంలో చాలా బ్యాక్వర్డ్. అందుకే మీరు మావిడ కొంచెం కోఆపరేట్ చేస్తే. అంటే మావిడిచ్చిన లవ్ లెటర్స్ చాక్లెట్స్ మీరు అమ్మాయి కాస్త ఇమ్మని కాదు కానీ. ఓకే ఓకే, చూడు మిస్టర్ సిద్ధార్థ, శాంతి నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. మీ ఫ్రెండ్ కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే నేను ఆ అమ్మాయికి బీట్ కొట్టట్లేదు, ఆ అమ్మాయి నాకు సైడ్ కొట్టట్లేదు. ఓకేనా? క్లియర్ అయిపోయిందా? థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. అయినా నీకెందుకు టెన్షన్? రెచ్చిపో, నేనున్నాను. సినిమా టైటిల్ చెప్తున్నారా నిజంగా అంటున్నారా? నిజమే చెప్తున్నాను బాస్. హాయ్. నీకెందుకు టెన్షన్? శాంతికి నేను ఎంత చెప్తే అంత. నువ్వు శాంతి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేసి మ్యాటర్ ఓవర్. ఓకే ఓకే డన్. చైతు ఎక్కడికి? మాట్లాడకుండా రా. నిన్న కూడా అవాయిడ్ చేసావు. కాసేపు వచ్చి పలకరిస్తే ఏం పోయింది? ఇప్పుడు నువ్వు బిజీయా కాదుగా? రా. రా. చైతు చైతు నాకు పేషెన్స్ చూసి కొంచెం భయం రా ప్లీజ్. సరే బయట వచ్చి. డాక్టర్, అబ్బాయికి ఎలా ఉంది? నో ప్రాబ్లం, ఈజ్ ఆల్ రైట్. ఎలా ఉంది? ఓకే సార్. దేవుళ్ళ వచ్చి నా మనోడు ప్రాణాలు కాపాడావు బాబు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. దాంతే ఉందమ్మా, ఇకనైనా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు, సరేనా? ఒరే రాఘవేంద్రరావు, తేజ రెడీ. ఎవరి కాళ్ళ కోరుకో. రాఘవేంద్రరావు తేజ ఇక్కడికి వచ్చారా? పదరా వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకున్నాం. ఆటోగ్రాఫ్ ఎక్స్ట్రాగ్రాఫ్ కాదు, నీకు డైరెక్షన్ చెప్పే కంటే తెలుగు సినిమా డైరెక్ట్ చేయడం ఈజీలా ఉంది. సర్లే, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. రావడం కాదు, ఇటు చూడు. పండు పట్టి, పండించి నీ ప్రేమను పండించుకుంటావు, పట్టించి నీ ప్రేమను పట్టేస్తావు, నీ ఇష్టం. ఏయ్, దొంగ చూపులు చూడటం కాదు, వచ్చి మమ్మల్ని ఫాలో అవ్వండి, సరేనా? పదరా బాబు. చైతు, ఇందాకటి నుంచి మా ఆఫీస్ లో వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారా? సిద్ధుగాడేనా? నీకెలా తెలుసు? అంటే సిద్ధుగాడు ఫాలో అవుతున్నాడని నువ్వు చెప్పలేదా? లేదే. అయ్యో, చెప్పేవేమో అనుకున్నానే. అయినా అద్దంలో కనిపిస్తుందిలే. ఓహో, హాస్పిటల్ నుంచి ఫాలో అవుతున్నారా? అలాగా? ముందు వాడు పని చెప్తాను. నువ్వు ఇక్కడే ఉండవు, నేను వెళ్ళి వార్నింగ్ ఇచ్చొస్తాను. ఇదేంట్రా బాబు, చట్టానికి కళ్ళలో చిరంజీవిలాగా వస్తున్నాడు. నీ ఫేస్లో అటెన్షన్ అలాగే. ఇప్పుడే నీ గురించి ఎంక్వైరీ జరిగింది. ఆల్ ది బెస్ట్. ఇవాళకి ఇది చాలు, ఇంటికి వెళ్ళిపో. నేనేం తిట్టినా పట్టించుకోద్దే. మీకు అక్క చెల్లెలు లేరా? జీవితంలో ఆడదాన్నే చూడలేదా? మీరు బీట్ కొట్టడానికి మాసంతే దొరికిందా? మాసంతే దొరికిందా? మాసంతే దొరికిందా? అదేమన్నా పెద్ద ఐశ్వర్యరాయ ప్రతి వాడు బీట్ కొట్టడానికి? చూపేంట్రా. ఏదో ఆ కళ్ళు ముక్కు కాస్త యావరేజ్ గా ఉంది, అంత మాత్రాన ఫాలో అయిపోవడమేనా? నాకేం తెలుసు, లవ్ చెప్తున్నాడు. ఇంకొకసారి కానీ ఫాలో అయ్యారో చంపేస్తాను. పోరా. ఏంటి అక్కడ ఆగావు? డైరెక్షన్ అంటే చేస్తాం కానీ ఫైటింగ్ మన వల్ల కాదు. గుర్తుంచుకో, ఇంకొకసారి కానీ వస్తే చంపేస్తాను. నువ్వు కానీ ఫాలో అయ్యావంటే నరికేస్తా. చైతు, అనవసరంగా వాళ్ళ మీద అరిచి సీన్ పెద్ద చేసావు. అసలు వాళ్ళు ఫాలో అవుతున్న విషయం నాకు ఒక్కదానికే తెలుసు. నువ్వు అక్కడికి వెళ్ళి అరిచి అందరికీ తెలిసేలా చేసావు. చూసి వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే నీకేంటే? వాడు ఫాలో అవడం నీకు ఇష్టం లేదు, అంతే కదా? అందుకే వాడికి వార్నింగ్ ఇచ్చాను. అది సరే కానీ ఏంట్రా, నేను యావరేజా? చాచా, కాదు, నువ్వు యావరేజ్ అంటే గుడ్ గుడ్, బిలో యావరేజ్. బండి డ్రైవ్ చేస్తున్నాను కదా. ఎనివే థ్యాంక్స్ రా. ఎందుకే? ఇందాక వాళ్ళు ఫాలో అవుతుంటే వార్నింగ్ ఇచ్చినందుకు. దాట్స్ ఓకే. నీకోసం ఆ మాత్రం కూడా చెల్లెని చెప్పు. అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయానే. ఏంటి? సిద్ధార్థ వాడు నిన్ను ప్రేమిస్తున్నాడట, పెళ్లి కూడా చేసుకుంటాడట. ఏంటి అంత సీరియస్ గా వెళ్ళిపోతున్నావు? కొంప తీసి నచ్చాడా ఏంటి? ఈయన ఎవడు చేసుకుంటాడో గాని చచ్చాడే.